Hello learning buddies, welcome to English Corner with Habib. సో మనం ఇంగ్లీష్ మాట్లాడాలన్నా లేదా రాయాలన్నా సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తామో తెలియాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మొదటి మెట్టుగా కూడా మనం చెప్పవచ్చు. చాలామంది మన తెలుగు లర్నర్స్ ఏమనుకుంటారంటే తెలుగు వాక్యాన్ని అదే అండి మనం తెలుగులో మాట్లాడేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోతుంది అని అనుకుంటారు. బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్తాను మీకు. నేను ఆటలు ఆడతాను. సో దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేద్దాం. నేను అనేది ఏంటి ఇక్కడ ఐ, ఆటలు గేమ్స్, ఆడతాను ప్లే, ఐ గేమ్స్ ప్లే. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. మీరు అనుకుని ఉండొచ్చు తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే రైట్ అవ్వాలి కదా, రాంగ్ ఎలా అయింది అని. సో అందుకోసమేనండి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనే ఫార్ములాని యూస్ చేస్తామన్నమాట. సో రైట్ ఏంటి ఐ ప్లే గేమ్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. మేము సినిమాలు చూస్తాము. మేము అనే ఏంటి ఇక్కడ వి, సినిమాలు మూవీస్ చూస్తాము, వాచ్, వి మూవీస్ వాచ్. ఇది కూడా అబ్సల్యూట్లీ రాంగ్. మరి రైట్ ఏది వి వాచ్ మూవీస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, తెలుగులో ఉన్నదాన్ని యాజ్ టీజ్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫాలో ఏ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ని మీరు నేర్చుకున్నాక మీకు కావాల్సినట్లుగా సెంటెన్స్ని సులభంగా మీరే చేస్తారు. ఆ ప్యాటర్న్ అంటే ఏం లేదండి, చిన్న రూల్ అనమాట. ఏంటి అని అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, అది నేను సింపుల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ అంటే మనకి ఇంగ్లీష్లో మెయిన్గా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటి అని అంటే ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది. వీటినే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. వర్బ్ అంటే మనం చేసే పని, ఈట్, డ్రింక్, రన్, వాక్, వాష్ ఇలాంటివి అనమాట. సో ఈట్ అంటే ఏంటి, తినడం కదా, అదొక పని కదా. డ్రింక్ అంటే తాగడం, రన్ అంటే పరిగెత్తడం, వాక్ అంటే నడవడం, వాష్ అంటే కడగడం, రీడ్ అంటే చదవడం. సో ఇలాంటివి అనమాట. వర్బ్ అంటే పని అనమాట, మనం చేసే పని. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంటే వర్బ్ తర్వాత వచ్చేదాన్ని మనం ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. హూ రిసీవ్ ద యాక్షన్ అనమాట. అంటే యాక్షన్ అనేది ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఆబ్జెక్ట్గా చెప్పవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఈ ఫార్ములాని బేస్ చేసుకొని, మీకు అర్థమవుతుంది. సో ఐ ఈట్ ఫ్రూట్స్. సో ఇక్కడ ఐ అనేది ఎవరు, సబ్జెక్ట్, ఈట్ అనేది వర్బ్, ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. నేను పండ్లు తింటాను, ఐ ఈట్ ఫ్రూట్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. హీ రీడ్ ఏ బుక్. అతను ఒక పుస్తకాన్ని చదువుతాడు. ఇక్కడ హీ ఎవరు, సబ్జెక్ట్, రీడ్ అనేది వర్బ్, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. సో మీరు కూడా ఇలాంటి కొన్ని సెంటెన్స్ని ఫామ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.